పంతులు చూశారు. కానీ కాళ్ళు చేతులు నున్నుగా ఉన్నాయో లేదో చూడలేదే మీ అత్తగారు. చిట్టి, నాట్యమయూరి, ఇది పోలీసు వాడి చెయ్యి, వధునైన చెయ్యి. ఈ మొరటు చెయ్యి కాల్చిన చెయ్య కాల్చిన చెయ్య గుండె తగ్గి చెప్పండి. చెప్తా సక్కుబాయ్. చెప్పండి. ఎదురు చెప్పబడిలే నీతో వచ్చేసి ఏంటి సనుగుడు పదా భయం వేస్తా ఉందన్నా. అమ్మా కాళిక మాత, బయటికి రా, రారా, మగాళ్ళ నిలబడరా. నిజంగా నాకేం తెలియదు వేరయ్య, దానికి నేను బాధ్యత కాను, ఒట్టేసి చెప్తున్నా, నాకేం తెలియదు వేరయ్య. నిజం చెప్పు. వేణు, ప్రయాణం హాయిగా సాగిందా? ఇదేంటి వచ్చా నేనిచ్చిందా? నా చెల్లిని కూడా ఇచ్చాను. అదెక్కడా? అదెక్కడ్రా? పారేశావా? చెప్పరా. వాచిని పెట్టుకున్నావు, నా చెల్లిని పారేశావు. వాచి భద్రంగా ఉంది, నా చెల్లి ఎదురా. చెప్పేసాగన్నా వేరయ్య, వేరే నిజం చెప్తున్నా, నాకేం తెలియదు. రేయ్, అందరూ వినలాగా దర్జాగా పోసవండి, ఫోటో చూసి భయపడిపోవాలి. ఓయ్ కెమెరా, వేషాలు మన టక్కుంది. ఫోటో తీస్తామని తల తీయమంటావా? తీస్తా ఉన్నా. ఎస్టీ భార్య ఆడకుండా ఉంటే ఫోటో తీస్తా ఉన్నాను. నెత్తి మీద లాగే ఒకటి పడింటుంది. అదో దిష్టి బొమ్మ, ఆకి కూడా దీన్ని చూసి భయపడదు. గుంటూరు కాలు పట్టుకో. దగ్గర హాస్పిటల్ ఉంది, ట్రక్ లోపల తీసుకురండి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, బ్యాండేజ్, పెయిన్ కిల్లర్ అన్ని కావాలి. సార్ రక్తం ఇంకా గడగట్లేదు, వెంటనే తీసుకెళ్తే చేయి అతికించవచ్చు. 2 నిమిషాలు మమ్మల్ని వదిలేయండి. వీరా చెల్లెలి మొగుడివి కదూ? నరికేశారు సార్. బావుమరిదినా? మనిషి కాదు సార్, మృగం సార్. అలాగా? బావుమరిది ఒంటి చేతో మమ్మల్ని కలవడానికి వస్తే అర్థమేమిటో? నొప్పి తట్టుకోలేకపోతున్నా సార్, హాస్పిటల్లో చేర్చండి సార్. దిష్టి బొమ్మకి చీర కట్టి నిన్ను వెనక పంపితే ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు? నిన్నెందుకు పంపాడురా? భయపెట్టడానికా? నన్ను ఇలాగే నరికేస్తాడా?